శుభ గురువారం. హ్యాపీ థర్స్‌డే. ఈరోజు జనవరి 15 మన సిరీస్ కంటిన్యూ చేద్దాం. రాజ్‌యుక్త్ విజయం నిశ్చయం. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. ఇప్పుడే భోగ్ ఆఫర్ చేశారు మోహిని బేన్. భోగ్ సందేశాన్ని కూడా మనం వినవచ్చు. Went to offer book to Baba బాబాకు భోగ్‌ను తీసుకొని వెళ్ళాను. and while offering I gave Baba everyone's love remembrances and Baba also భోగ్ ఆఫర్ చేస్తుండగా బాబా accepted అందరికీ remembrances ప్రేమ ప్రియస్మృతులు but also was giving బాబాకి ఇచ్చాను. బాబా కూడా the children భోగ్‌ను స్వీకరించారు. అలాగే ప్రేమ ప్రియస్మృతులు and ప్రేమ Baba really పూర్వకమైన దృష్టితో అందరి పిల్లల్ని lot of బాబా love bringing us చూశారు. very close to him. బాబా పిల్లలందరినీ తన వైపు చాలా ప్రేమగా, Accepted both. చాలా దగ్గరగా తీసుకున్నారు. చాలా ప్రేమగా స్వీకరించారు. Everyone has lot of love for you నేనన్నాను, బాబా అందరికీ నువ్వంటే చాలా ఇష్టం అని. and we are also very happy. మాకు కూడా చాలా బాగుంది బాబా, సంతోషంగా ఉన్నాం. There is lot of bhavana, చాలా భావనలో ఉన్నాం. lot of అందరిలో pull towards you. అందరిలో నీ వైపు చాలా ఆకర్షణ ఉంది బాబా. Offering bhog, then I say Baba, బాబా బాగా భోగ్ so many roses. బాబాకు భోగ్ ఆఫర్ చేసేటప్పుడు చాలా మంది చాలా Love గులాబీలు నీ కోసం పంపించారు బాబా అని చెప్పాను. and whatever they celebrating in life, they want to celebrate with you. So Baba, ఏదైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు look జరుపుకుంటున్నారో flowers, beautiful flowers, నీతో కలిసి జరుపుకోవాలని, and పండుగ చేసుకోవాలని అనుకుంటున్నారు అని I చెప్పాను. was surrounded by బాబా spiritual roses, అన్నారు, నా చుట్టూత ఆత్మిక గులాబులే ఉన్నాయి. product of nature. మరి ఈ గులాబులు కూడా ప్రకృతి నుండే వచ్చినవి కదా. Living roses, my children, నా పిల్లలైతే like, and then జీవించిన all of you, జీవించి ఉన్న like flowers are ఆత్మిక గులాబులు. different, but you all were around Baba. మీరందరూ బాబా చుట్టూనే ఉన్నారు. Seem to see అది చూడటానికి spiritual flowers. చాలా అద్భుతమైన దృశ్యం. And these అలాంటి ఆత్మిక is a beautiful పువ్వులు, garden. ఆత్మిక గులాబులు, Then Baba సుందరమైన said, వనము. my spiritual living roses have lot of fragrance. బాబా అన్నారు, నా ఆత్మిక గులాబులు Your world చాలా పరిమళంగా ఉన్నాయి, పరిమళంతో ఉన్నాయి అన్నారు. didn't మరి నాకు తెలియదు, తెలుసుకోవాలి నేను కూడా. బాబా నవ్వుతూ ఉన్నారు. in Lokik world, Kalyugi world, లౌకిక ప్రపంచంలో, కలియుగి ప్రపంచంలో everything is becoming artificial. రోజు రోజుకి అన్ని కృత్రిమంగా అవుతున్నాయి. మరి ఎలాంటి పరిమళం లేదు. మరి పరిమళం కూడా, సువాసన కూడా కృత్రిమంగా అయిపోయింది. మరి ఈ సంగమ యుగంలో పిల్లల్లో చాలా ఆత్మికమైన సుగంధం, పవిత్రత, అన్ని మంచి గుణాలు ఉన్నాయి. బాబా 1 నిమిషం 2 నిమిషాలు అట్లా ఆగిపోయారు. బాబా మళ్ళీ చెప్పారు, ఈ జనవరి నెలలో మీరు బ్రహ్మ బాబా దివస జరుపుకుంటూ ఉన్నారు. మరి బ్రహ్మ బాబా జీవితం మొదట్లో ఉన్న విధానం చూడండి, మరి మధ్యలో జరిగినవి చూడండి, మరి చివరి అంకమైన చివరి చాప్టర్ను కూడా చూడండి. బ్రహ్మ బాబా జీవితంలో రెండు వైపులా 2 రకాలుగా చూడండి. మరి ఆత్మిక ప్రయాణం, మరి తను ఎలా అవుతున్నారో మొదట్లో, మధ్యలో, చివరిలో అదంతా మనకు కనపడుతుంది. మరి అప్పుడు పరిస్థితులు, ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా
చూడండి అన్నారు. giving message. బాబా తర్వాత సందేశం ఇవ్వటం మొదలెట్టారు. It began బాబా యజ్ఞం మొదలైంది. in the beginning మొదట్లో ఎలా ఉంది యజ్ఞం మొదలైనప్పుడు? and what chapters were during middle మరి and మధ్యలో end. So look ఏం at both. చాప్టర్లు ఉన్నాయి, చివర్లో ఏం చాప్టర్ ఉంది, His రెండు చూడండి. spiritual inner journey తన and what ఆత్మికమైన was happening in the అంతర్ప్రయాణం, outside. మరి దానితో పాటు ప్రపంచం బయట పరిస్థితులు ఎలా మారాయి. Baba was just saying that and బాబా అలా when చెప్తూ Baba said, బాబా అక్కడ ఆగిపోకుండా ఇంకా చెప్పారు. మరి దాంతో పాటు పోల్చుకోండి. your spiritual journey, each one of మీ you, ఆత్మిక ప్రయాణం, మీ ప్రతి ఒక్కరి ఆత్మిక and ప్రయాణాన్ని, circumstances, మరి situations in the మీ world outside. పరిస్థితుల్ని, మీ చుట్టూ ఉన్న So when you ప్రపంచంలో look ఉన్న at Brahma Baba's stage, స్థితిగతులను చూసుకోండి. మరి బ్రహ్మబాబా వంక చూసినప్పుడు స్థితి వంక, ఆ స్థితిని how was your beginning of journey? మన స్థితిలో మన మొదట్లో మన ప్రయాణం ఎలా ఉండేది, మన స్థితి ఎలా ఉంది, దాంతో పోల్చుకోండి. మరి ఇప్పుడు చివరలో So what is your stage or what ఇప్పుడు should be మీ your స్థితి stage? ఏంటి, ఏ స్థితి ఉండాలి, Or you think ఉండాల్సిన this స్థితి should ఏంటి? be my stage? మరి మీ స్థితి ఇప్పుడు ఉన్నదేంటి, ఉండాల్సిన స్థితి ఏంటి? Is perfect. మరి ఈ స్థితి సరిగ్గా Even according ఖచ్చితంగా to Brahma పర్ఫెక్ట్ గా Baba's ఉందా? teachings. మరి డ్రామా But ప్రకారమే still, అయినా in గాని that way, ఇది చాలా we all have to మంచి improve దారి. our footsteps మనం బ్రహ్మబాబా అడుగు జాడల్ని అనుసరిస్తూ ఉండాలి అంటే మనం ఈ 3 your spiritual journey స్థితులను చూసుకోవాలి. మన ఆత్మిక ప్రయాణాన్ని, in the world మరి ఆత్మిక ప్రయాణంతో పాటు బయట responding ప్రపంచంలో ఏం జరుగుతుంది, how you all are serving. మరి దాంతో పాటు మూడవది మనం ప్రతిస్పందించడమే కాకుండా ఎలా సేవ చేస్తున్నాం. మరి బ్రహ్మబాబా ఎలా ప్రతిస్పందించారు, ఎలా రెస్పాండ్ చేశారు, తన ఆత్మిక ప్రయాణం ఎలా ఉంది, తన స్థితి స్టేజ్ ఎలా ఉంది, మరి దాని గురించి మరి ఆలోచించినప్పుడు, తెలుసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది మీరు బాబాకు చాలా దగ్గరగా ఉన్నట్టు అన్నారు. మరి బ్రహ్మబాబా ఎప్పుడు చెప్పేవాళ్ళు, శివబాబాని గుర్తుంచుకోండి, గుర్తు చేసుకోండి అని. మరి శివబాబా ఎప్పుడు బ్రహ్మబాబా ఉదాహరణ ఇచ్చేవాళ్ళు. చూడండి బ్రహ్మబాబా ఎలా చేస్తున్నారు అని. మరి శివబాబాని జ్ఞాపకం చేసుకుంటూ బ్రహ్మబాబాని చూస్తూ ఉండటం. మరి మనం కూడా అంతే కదా, మనం అందరినీ శివబాబాని గుర్తు చేసుకోమని చెప్తాము. మరి శివబాబా అంటున్నారు నా పిల్లల వంక చూడండి అంటున్నారు. మరి బాబా అలా చెప్పొచ్చా, నా చిల్డ్రన్, నా బిడ్డ వంక చూడండి అని బాబా చెప్పొచ్చా? మరి మీరు రెడీగా ఉన్నారా అలా చెప్పాలి అంటే? మరి బాబా సిగ్నల్ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకు, అందరికి, మీరు తయారుగా ఉన్నారా? మన స్థితి కానీ, మన ముఖం కానీ, మన ముఖంలో ఉన్న వెలుగు కానీ, మెరుపు కానీ తయారుగా ఉన్నాయా? మరి అది చాలా బాగా చెప్పారు బాబా. మరి బ్రహ్మబాబా సిగ్నల్ శివబాబా వంక మరి గుర్తు చేసుకోవడానికి మనం కూడా, మీరు కూడా అలానే చేయాలి. మరి మనం సిగ్నల్ ఇస్తున్నాం కాబట్టి శివబాబా వైపుకు, శివబాబా కూడా సిగ్నల్ ఇవ్వాలి, నా బిడ్డ వంక చూడండి అని. మరి దీన్ని అంటారు కదా, సన్ షోస్ ఫాదర్, కొడుకు తండ్రిని చూపిస్తారు. తండ్రి మరి అంటే మనం మన తండ్రిలాగా ఉన్నట్టే కదా. మనం బాబా నా మధురమైన పిల్లలు అంటారు, మనం నా మధురమైన బాబా అంటాము. ఇది చాలా బాగా మంచి భాషణ, ఇద్దరి మధ్యలో జరిగింది సంభాషణ. బాబా చాలా కొంతమంది ఎన్నో పూలు, ఎంతో మంది మంచి రోజును జరుపుకుంటున్నారు. బాబా మీద ప్రేమతో ఎంతో మంది ఇన్ని గులాబులు, ఇన్ని పూలు పంపించారు. అందరికీ బాబా ప్రియస్మృతులు తెలియజేశారు. బాబా మళ్ళీ ఇంకా చాలా ప్రేమపూర్వకమైన దృష్టిని ఇచ్చారు. బాబా మళ్ళీ అన్నారు, చివరలో మీరందరూ ఐక్యమైపోవాలి, మీ స్థితి బాబా ప్రేమలో ఐక్యం అవ్వాలి. మీరు
అప్పుడు అప్పుడు కమల పుష్పంలాగా అతీతంగా ఉంటారు. ఏది మిమ్మల్ని తాకలేదు. ఎలాంటి వైబ్రేషన్స్, బయట వాతావరణం మిమ్మల్ని తాకనంతగా మీరు కమల పుష్పంలాగా అవుతారు చివర్లో అన్నారు. అది బాబా యొక్క దీవెన. ఓం శాంతి. So today's topic, the ఈరో footstep is ఈరోజు టాపిక్ is guaranteed. ఈరోజు అడుగు విజయం నిశ్చయం. It's very, very interesting. ఇది చాలా ఆకర్షణీయం, Victory over what? ఇంట్రెస్టింగ్. విజయం దేని మీద విజయం? ఏంటి విజయం అంటే? So I will say that మరి whatever was happening both ways in the sense of creating or establishment, మరి ఏదైతే and సృష్టిస్తున్నామో, how world ఏదైతే was responding. తయారు చేస్తున్నామో, మరి దానికి That ప్రపంచం how ఎలా others coming want to surrender to Baba. ఎలా రెస్పాండ్ అవుతుంది? కొంతమంది వచ్చేమో బాబా దగ్గర సమర్పితం అవుతా ఉంటారు. Thing also there was lot of కొంతమందేమో కొంతమందేమో but అపోజ్ Baba చేస్తున్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. అయినా గాని బాబా విజయులుగా అయ్యారు మొదట్లో. was to ఒకటేమో take care of all those who were surrendering and were creating సమర్పితం అయ్యే వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవటం, మంచి పరివారాన్ని తయారు చేసుకోవటం take ఒకవైపు. all the responsibility మరి of విజయం అంటే family. మరి అనంతమైన ఫ్యామిలీ, అనంతమైన బాధ్యతను స్వీకరించటం. Internally, Baba's stage was మరి becoming more అంతర్లీనంగా, అంతర్ముఖంగా బాబా స్థితి ఎక్కువగా స్వరాజ్యాధికార స్థితిగా అవుతుంది. all scenes of drama. బాబా అన్ని డ్రామాల యొక్క అన్ని దృశ్యాలు చూస్తూ ఉన్నారు. That how we మరి మనకు కూడా అనుభవం ఉంది. మనం ఎలా అన్ని స్థితుల్లో వెళ్తాము, అన్ని ఆటలు చూస్తాము అని. sanskar. మరి సంస్కారాల వల్లనే అది జరుగుతుంది కదా. మరి 300 మంది ఉన్నారు అప్పుడు. బాబా చిరునవ్వుతోనే ఉన్నారు, నిర్మోహంగానే ఉన్నారు, మరి చాలా ప్రేమగానే ఉన్నారు, అందరినీ పాలిస్తూనే ఉన్నారు, అంతా బాధ్యతలు చేస్తూనే ఉన్నారు. అంతర్ముఖంగా మాత్రం ఏం జరుగుతుందో బయట అదంతా విజయవంతంగా బాబా ఉన్నారు. అంతర్ముఖంగా ఎప్పుడు అనుకోలేదు ఇంతమంది పిల్లలు మరి కొంతమంది ముందుకు వెళ్తున్నారు, కొంతమంది పైకి కిందకు వెళ్తున్నారు. మరి అయినా కానీ కొంతమంది నమ్మకం కోల్పోతున్నారు, కొంతమంది ట్రస్టీలుగా ఉన్నారు. సంపూర్ణమైన బాబా వాళ్ళ స్థితులు ఏవైనా కానీ బాబా స్థితిపై ప్రభావం పడలేదు. మరి అది నాకు ఒక పెద్ద పాఠం, మనం నేర్చుకోవాల్సిన పాఠం. జనరల్గా మనం ఎవరినైనా మన తోడున్నోళ్ళని చూసినా, మనతో పాటు ఉన్నోళ్ళని, మన ఆత్మిక కుటుంబంలో కూడా, పరివారంలో కూడా పైకి కిందకు ఎవరైనా స్థితి అయితే వాళ్ళ సంస్కారం వేరేగా అయితే మన అటెన్షన్ వాళ్ళ బలహీనత మీదకి వెళ్ళొచ్చు. కానీ బ్రహ్మ బాబా నవ్వుతూ స్థిరంగా అందరికీ ప్రేమను, పాలనను ఒకేలా ఇచ్చారు. మరి మంచి స్థితిలో ఉన్న వాళ్ళు మరి బాబా యొక్క ప్రేమను, పాలనను అనుభవం చేయగలిగారు. కొంతమంది చేయలేకపోయారు. ఎందుకంటే మన స్థితి బాగలేనప్పుడు మనం ఫీల్ అవ్వలేము, మనకిచ్చే పాలన మనం అనుభవం చేయలేము. మరి ఇది పెద్ద పాఠం, మనందరికీ నేర్చుకోవాల్సిన పాఠం. మరి దాది జానకి కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, మీరందరూ మీ యొక్క ప్రయాణంలో ఉన్నారు. మనం అందరం కలిసే ఉంటాం కానీ నిజమైన తోడు మరి ప్రతి వాళ్ళ గతం, ప్రతి వాళ్ళ సంస్కారం, వాళ్ళ లెక్కాచారాలు అన్నీ అన్నీ ఎవరు వాళ్ళవే కదా. మరి ఒకవైపు ఏమో దాది జానకి అనేవాళ్ళు అందరూ నా మిత్రులు అనేవాళ్ళు, ఇంకోవైపు ఏమో నాకు ఎవరూ మిత్రులు లేరు అనేవాళ్ళు. మరి దాని నుండి నేను ఎంతో నేర్చుకున్నాను.
ఇది నా ప్రయాణం. నేను చేయాల్సిన ప్రయాణం. There will be various kinds of, as I said, drama played in different ఎన్నో రకాల డ్రామా ఎన్నో విధాలుగా continue on my spiritual journey. డ్రామాలో ఆట నడుస్తూనే ఉంటుంది. కానీ నేను మాత్రం నా ఈ ఆత్మిక ప్రయాణాన్ని So in the బాబాతో beginning there was కొనసాగిస్తూనే no ఉండాలి. opposition, you all know. మొదట్లో అయితే మీకు తెలుసు యజ్ఞం మీద చాలా And యొక్క వ్యతిరేకత ఉండేది. many times very, very young మేము చిన్న చిన్న వాళ్ళం, brothers, కన్యలం, sisters, చిన్న చిన్న కుమారులు ఉండేవాళ్ళు. when there was this picketing, right, they won't ఎప్ let them మరి go in or out, something like that. బయట స్ట్రైక్ జరుగుతున్నప్పుడు బయటికి కూడా బానీలేదు. Even little ones. మరి And అయినా Mother గాని Kashmiri said she was చిన్నవాళ్ళైనా చాలా గట్టిగా ఉండేవాళ్ళు. అది ప్రకాష్ మణి కూడా even చిన్నగానే little ఉండేవాళ్ళు. ones don't want to go back home మరి చిన్న పిల్లలైనా ఇంటికి వెళ్ళలేదు. అంత స్ట్రైక్ జరుగుతున్నా. under హ్మ్. 16, so అంత they had to go. They took మరి them కొంతమంది అయితే 16 ఏళ్ల లోపు ఉన్నోళ్ళని మరి తల్లిదండ్రులు తీసుకెళ్లాల్సొచ్చింది. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు. కానీ వాళ్ళ బాబా మీద ఎంతో ప్రేమతో మళ్ళీ తిరిగొచ్చారు. live that life. Look at those young girls became daddies and మరి ఆ చిన్న పిల్లలే ఇప్పుడు దాదీలుగా ఈ అనంతమైన యజ్ఞాన్ని సంభాళిస్తున్నారు. but then on this one aspect is this. మరి But then on journey, so many things can happen. మరి ఈ ప్రయాణంలో ఎన్నో జరగొచ్చు. So whatever kind of మరి obstacles, ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా గాని but Baba was మన with జర్నీలో బాబా మనల్ని విక్టోరియస్‌గా అవ్వాలనుకుంటున్నారు. God. ఇంటర్నల్‌గా బాబాకి ఎప్పుడు Now ఈ what ఆలోచన will లేదు. happen? ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడేమవ్వబోతుంది? Partition of country was a big thing. మరి దేశ విభజన అంటే చాలా పెద్ద విషయం. Right? మరి బాబాకైతే The story that విషయం they all were very safe, and when they మీకు అందరికి కథ తెలుసు. అందరూ చాలా సురక్షితంగా ఉన్నారు పాకిస్తాన్‌లో. government provided them ముస్లిం గవర్నమెంటు and 1 year stuff go ముస్లిం గవర్నమెంట్ ఇండియా వెళ్ళటానికి ఒక ఓడనిచ్చారు. ఒక సంవత్సరానికి కావాల్సిన అన్ని కావాల్సినవన్నీ ఇచ్చారు. pure. మరి వాళ్ళందరూ చాలా మంచిగా చూసారు. పాక్ అంటేనే పవిత్రమైనది అని. They came to Mount Abu. దానివల్ల మౌంట్ ఆబు వచ్చారు చివర్లో. Whatever difficulties were there, మరి ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నా విజయం బాబాతోనే ఉంది. his victory that మరి helped బాబా us to keep విక్టరే forward. మనకు ఇప్పటికీ హెల్ప్ చేస్తుంది. మరి He would have ముందుకు వెళ్ళటానికి. it's not going to work or defeated. మరి ఇది ఇలా పనిచేయదు, కష్టము అనుకోవాల్సిన అవసరం లేదు. To Mount Abu. You heard Anand Kishore I think yesterday. మరి మౌంట్ ఆబు వచ్చినప్పుడు ఆనంద్ కిషోర్ భాయ్ Everyone used to get sick. Like even now when double foreigners go to Abu because the water. But Baba never even had a thought, what will happen to this till there was no money to buy medicine. So keep everyone. మరి మందులు కొనటానికి కూడా get medicine. డబ్బులు లేవు. Vishwa అయినా Kishore బాబా was ఎప్పుడు one అనుకోలేదు who ఏం was చేయాలని. sprint. మరి అందరికీ మందులు కావాల్సంటే యాస్ప్రిన్ విశ్వకిషోర్ బాయ్ వెళ్ళి తీసుకొస్తే ఆ యాస్ప్రిన్ ని 4 ముక్కలు చేసి నీళ్ళలో కలుపుకొని బాబా అందరికీ సాకాశ ఇచ్చి అందరికీ ఇచ్చేవాళ్ళు. పిల్లలతో కూర్చునేవాళ్ళు బాబా. Make them feel you will వాళ్ళను be okay, you will సౌకర్యవంతంగా చేసేవాళ్ళు. మీరు బానే ఉంటారు, అంతా బానే ఉంటుంది అని చెప్పేవాళ్ళు బాబా. so victory. This మరి విజయం of course is recognition of God, God's బాబాను గుర్తించటంలో, బాబా యొక్క సృష్టి తెలుసుకోవటంలోనే ఉంది కదా. kind of trying to recollect. మరి నేను అవన్నీ గుర్తు చేసుకుంటున్నాను. ఎలా Recollect but capture మరి అవన్నిటిని that he was not affected by anything. Whether అన్నిటినీ within the yajna or from ఆ outside. జ్ఞాపకాలన్నిటినీ మళ్ళీ పట్టుకొస్తున్నాను. మరి ఈ యజ్ఞం లోపల బయట ఎంత Let's go. ఎంత నవ్వుతూ ఎంత తేలిగ్గా పదండి Very, very అన్నట్టుగా చాలా ప్రేమగా
చాలా ఉత్సాహమైన ఎనర్జీతో, ఉత్సాహమైన శక్తితో, ఉత్సాహంగా నడిచేవాళ్ళు. ఎప్పుడు చింతించేవాళ్ళు కాదు. మరి ఆహారం లేదు. మరి చపాతీలు చేయటానికి పిండి లేదు. వండటానికి అన్నం లేదు. అయినా గాని మరి ఇష్యూదాది ఎళ్లి బాబా ఏం లేవు అన్నీ అయిపోయాయి అని చెప్పేది. బాబా ఓకే. ఓకే అనేవాడు. కానీ కొంతమంది యజ్ఞంలో ఉ ఉ వేరే రాష్ట్రాల్లో ఉన్నోళ్ళకి వాళ్ళకి కొన్ని దృశ్యాలు సాక్షాత్కారం అయ్యాయి. ఒక ఒక మదర్ ముంబైలో ఆమెకేమనిపించిందో రూ. 5,000కి చెక్ పంపించారు. మరి మరి 11కి పోస్ట్ వచ్చేది. బాబా మనీ వస్తుంది అన్నారు. మరి బాబా మొహంలో చూపించలేదు. మొఖంలో ఏమి చూపించేవాళ్ళు కాదు. బాబా ఫీలింగ్ అదే శక్తి కనపడేది అందరిలో. మరి ఎలాంటి అది గుల్జారి దీది కూడా అనేవాళ్ళు. మరి మరి బాబా మన గురించి వర్రీ అవుతారేమో అనుకునేవాళ్ళు. అందరూ మరి పొద్దున్నే మురళి అవ్వగానే అడవిలోకెళ్ళేవాళ్ళు. కొంచెం మంచినీళ్ళు తీసుకొని దొరికిన కలికాయలు అవి ఇవి చిన్న చిన్న కాయలేమన్నా దొరికితే మరి రేగిపళ్ళు అలాంటియేమన్నా దొరికితే తినేవాళ్ళు. మరి బాబాకి తెలియకుండా ఆకలితో ఉన్నారు పిల్లలు అని తెలియకుండా జాగ్రత్త పడేవాళ్ళు పిల్లలు కూడా. కానీ బాబాలో ఉన్న విజయ చిహ్నం మొఖంలో అది అందరికీ హెల్ప్ చేసేది. మరి చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎప్పుడు నిరుత్సాహపడేవాళ్ళు కాదు. ఎలా ఏంటి అని ఎప్పుడు భయపడేవాళ్ళు కాదు. మరి చివరిలో అంత క్వైట్‌గా అలా ఒక ఏంజెల్ రూపంలో బాబా మనందరికీ సలహా గూడా ఇచ్చారు. మరి ఎవరైతే మిమ్మల్ని నిందిస్తారో వాళ్ళే మీ స్నేహితులు, వాళ్ళే మిత్రులు. నిందించే వాళ్ళే మీ మిత్రులు. వాళ్ళు వేరే ఇతరుల గురించి ఆలోచించకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. మరి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే వీళ్ళు, వాళ్ళు అని అది అదే మీ యొక్క So it's amazing story. As Baba said today, we మీ look at స్థితి పాడవటానికి అదే కారణం. లిచ్చనలో ఉన్నతికైనా అవ్వచ్చు, లేకపోతే కిందకైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. అదే చివరి పాఠం బాబా ముఖంలో, బాబా నిరంతర ప్రయాణంలో మరి మనం అందరికి ఎంతో పాలనను తీసుకున్నాం. ఓం శాంతి. Om Shanti, dear Moini Didi. ఎరిక్ బాయ్ వచ్చారు. మోయిని దీదీతో చర్చిస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. So beautiful to see you surrounded with so many roses. ఇన్ని గులాబీ పూలు మీ చుట్టూతో చాలా బాగున్నాయి దీది అంటున్నారు. You are surrounded with many spiritual roses. మరి బ్రహ్మబాబా చుట్టూతో కూడా ఇన్ని ఆత్మిక గులాబీలు అలానే ఉండి ఉంటాయి. చాలా బాగా కనపడుతుంది. Transport of love. చూడటానికి మీరు these are not flowers. These came for Baba. ప్రేమ All the flowers. స్పెషలిస్ట్ మీరు బాబాకి అందించడానికి ఈ పూలన్నీ బాబాకే వచ్చాయి అంటున్నారు. I know, but you are surrounded. My duty was to offer to Baba. That's all. That's నా what I'm డ్యూటీనే saying. బాబాకి The ఇవ్వటానికి. transport of love. You మరి take so much love to Baba, and then you bring love from Baba. Right. That's At the right. same time, but we are the spiritual ప్రేమను roses. ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీరు స్పెషలిస్ట్. తీసుకెళ్తున్నారు మా ప్రేమని, మళ్ళీ బాబా ప్రేమను మాకు మోసుకొస్తున్నారు. I was thinking when you are recollecting, trying to recollect that experience of guaranteed victory in Brahma Baba. It seems to me that some obtain victory after battle, and others. మీరు విజయం గురించి చెప్తున్నారు. It's a victory that was not బ్రహ్మ బాబాకి అయితే విజయమే, the కానీ fruit of a battle. కొంతమంది యుద్ధం తర్వాత Of victory. విజయాన్ని పొందారు. Would you అందరి విజయం బ్రహ్మ బాబా లాంటి విజయం కాదు, యుద్ధం తర్వాత విజయం. as a మరి victorious soul అలా ఏ సంస్కారం బ్రహ్మ బాబాని
ఈ యుద్ధం చేయకుండానే విజయం సాధించేట్టుగా చేసింది ఏ సంస్కారం వల్ల Because అలా అయ్యారు అంటున్నారు. I don't know. I also feel there is no need to battle because మోయినీది ఇది అంటున్నారు, మరి యుద్ధం దానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, one is ఇంకో just దారి ఉంది కదా. one is surrender. ఒకటేమో యుద్ధం చేయటం, So if I am ఇంకొకటేమో surrendering my leg to Baba, I keep surrendering to Baba, then I don't have to battle, no? సమర్పితం అవ్వటం. మన బుద్ధిని మనం బాబాకు సమర్పితం చేస్తే మనం యుద్ధం చేయక్కర్లేదు. కానీ ఇంకా నేను నాది ఇది చెయ్యాలి అది చెయ్యాలి నా సంస్కారం అనుకుంటే అదంతా ఈ యుద్ధమే, దాంతో మోస్తే మరి ఆ తర్వాతే విజయం లభిస్తుంది. నాకైతే తేలిక పని ఏంటంటే బాబాకు సమర్పితం అవటమే బుద్ధిలో, మరి బాబా చూసుకుంటారు మిగతాదంతా. మరి ఇదంతా కూడా మన ప్రయాణం. ఒక్కోసారి మనం కొంచెం కొంచెం యుద్ధం చేస్తాం, మళ్ళీ సమర్పితం అవుతాం, మళ్ళీ యుద్ధం చేస్తాం, మళ్ళీ సమర్పితం అవుతాం, బాక్సింగ్ లాగా. కానీ చివరికైతే సమర్పితం అవ్వాల్సిందే. బ్రహ్మ బాబా మరి మొదట్లోనే సమర్పితం అయ్యారు కాబట్టి తను ఎవరితో యుద్ధం చేయక్కర్లేదు. మరి పీపుల్తో అయినా చేయలేదు, వేరే మనుషులతో అయినా చేయలేదు, మరి ఎవరితోనూ చేయలేదు. మరి అంటే మనం చేసే యుద్ధం మన ఎంత సమర్పితం అయ్యామో చూపిస్తుందా అంటున్నారు. మరి ఎప్పుడైనా మనలో భయం ఉన్నా, మరి లేకపోతే నా సంస్కారాన్ని చూసుకున్నా, ఇవి ఎదుటి వాళ్ళలో సంస్కారాన్ని చూస్తున్నా, మనతో ఎందుకు ఉంచుకోవాలి? సమర్పితం చేయండి బాబాకి, అప్పుడే మన బుద్ధి పూర్తిగా బాబాతో ఉంటుంది. మరి సమర్పితం చేయటము అంటే, సరెండర్ చేయటం అంటే, సమర్పితం వల్ల మన ఆలోచన విధానం మారుతుంది. మరి ఏమంటే మీరు తెలుసుకోగలుగుతారు మన ఆలోచించిన విధానం ముందు, సమర్పితానికి ముందు దాని తర్వాత చాలా తేడా ఉందని. ఇది మనందరి అనుభవం చేయాల్సిన విషయం. పిల్లలందరూ ఇది అనుసరించాలి. అండ్ దానివల్ల తేడా వాళ్ళు చూడొచ్చు, మార్పును చూడొచ్చు. మీ యొక్క ఆలోచనల సరళి, ఆలోచన విధానం మరి విజయవంతంగా ఉంటాయి. ఆ విజయం దారిలో ఉంటాయి బాబాకు మన బుద్ధిని సమర్పించటం వల్ల. I felt that you were an Arjuna that didn't battle very much compared to some other Arjunas that I know who are battling a little bit more. సో ఎరిక్ భాయ్ అంటున్నారు, మీరు అర్జునుడి లాగా యుద్ధం చేయలేదు, మరి మిగతా వాళ్ళు కొంతమంది అయితే అట్లా యుద్ధం చేసిన అర్జునులు అన్నారు. దీది అంటున్నారు, నేనైతే యుద్ధం చేయలేదు, నేను ఎవరితో పోట్లాడను, ఎవరితో ఆర్గ్యూ చేయను, ఎవరితో వాదించను. వాదించాల్సిన అవసరం ఏముంది? ఏది సత్యమో అదే సత్యం. ఇందులో యుద్ధం, ఇందులో పోట్లాట ఏముంది అన్నారు. మరి ఎరిక్ భాయ్ అడుగుతున్నారు, మీరు చాలా మంది అక్కలను అన్నయ్యలను చూస్తుంటారు, వాళ్ళు వాళ్ళ మనసులో జరిగే యుద్ధం గురించి మరి ఎప్పుడు అనుకోలేదా నేను వాళ్ళ ఏడుపు లేకపోతే వాళ్ళ బాధ చూడలేను, ఈ బ్రాహ్మణులు యుద్ధంలో పడుతున్న బాధ చూడలేను అనుకోలేదా? మరి దీది అంటున్నారు, వాళ్ళు అలసిపోతే వాళ్ళే సమర్పితం అవుతారు అంటున్నారు. మరి వెరికి అన్నారు, ఎన్నేళ్ళు పడుతుంది అయితే? పట్టకపోవచ్చు ఎన్నోళ్ళు. మరి ఇక్కడ యుద్ధం వేరే యుద్ధం కదా. ఇది ఎలా అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా బలవంతంగా ప్రేమలో ఉంటారు వాళ్ళు. మరి నాకు అర్థమైంది. మరి నాకైతే నేను కామ్ గాను క్వైట్ గా ఉంటే మనల్లో ఈజీగా ఉంటుంది. నేను అనుకునేది, నా దృష్టి ఏంటంటే అందరూ మారుతారు ఒక రోజు, మారే రోజు అందరికీ వస్తుంది. నేను బ్రహ్మబాబా లాగానే మరి నిర్మోహంగా ఉండి సాకాశం అతీతంగా ఉండి అందరికీ ప్రేమను పంచటానికి, అందరినీ ప్రోత్సహించటానికి, విజయం వైపు తీసుకువెళ్ళటానికే నేను ఇక్కడ ఉన్నాను. అందరూ అయితే ఇలా ఘర్షణలో లేరు. మనసులో ఎవరో కొంతమంది ఉంటారు, కొంతమంది, కానీ వాళ్ళ ప్రభావం నా మీద ఉండదు. మరి బాబాకు అందరూ తెలుసు, అందరి విలువ తెలుసు. మరి అందరికీ బాబా ప్రేమను ఎంతో పంచుతారు. నాకు ఒక ఆత్మ తెలుసు, ఆత్మ కొంత కన్ఫ్యూజన్ లో ఉంది, అలసిపోయి ఉంది. మరి ఈ రోజుల్లో
నేను ఈమెయిల్స్ కూడా రాయలేకపోతున్నాను. నేను కొన్ని మాటలే మాట్లాడతాను సెంటర్‌లో, మెసేజ్‌లో. తను అన్నారు, "నేను నా పద్ధతి మార్చుకోవాలి. నేను ఆలోచించే విధానం మార్చుకోవాలి" అన్నారు. నేను బాబాకు సమర్పితం అవ్వాలి అని తనే సరి సరైన మాటలు చెప్పారు. మరి అదే ఆత్మ తనకు తానే అర్థం చేసుకుంటుంది. తను తాను సపోర్టు బాబా సపోర్ట్ తీసుకుంటారు. వాళ్ళు ఏ ఏ దేనిలోంచి ఏ విషయంలో ఉన్నా గాని వాళ్ళు తెలుసుకుంటారు. మరి బ్రాహ్మిన్స్‌కి బయట వాళ్ళు వేరు, బ్రాహ్మిన్స్‌కి అయితే ఎంతో బాబా ప్రేమ ఉంటుంది. ఇది తేలికే, ఇది ఈజీనే. నాకు గుర్తుంది ఒకసారి ఒక సీనియర్ బ్రదరు తను చాలా అస్వస్థతలో ఉన్నారు. కానీ అన్నారు, "నేను చాలా సంతోషంగా ఉన్నానన్నారు." తను ఎప్పుడు హాస్పిటల్‌లోకి వెళ్తూ ఉంటారు. కానీ హ్యాపీగా ఉన్నారు. మరి తను హాస్పిటల్‌లో ఏం జరిగిందో, ఎంత ఇబ్బందయిందో దాని గురించి ఆలోచించే బదులు, మరి ఇప్పుడు ఓకే నేను అనేవాళ్ళు. నాకు తెలీదు ఏమవుతుందో, ఎన్నాళ్ళు ఇలా తిరగాలో హాస్పిటల్ చుట్టూ అని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు బానే ఉన్నాను అనేవాళ్ళు. అదే కదా విజయానికి చిహ్నం. మరి ఎన్నో ఎన్నో ఘర్షణలు జరిగినా గాని మనసులో మరి మనలో ధైర్యం, ఆ యొక్క ఆశ, ఒక ధైర్యం ఉండాలి. ఇప్పుడు బానే ఉంది, బానే ఉంటాను I అని. know often జరిగిపోయిన దాని గురించి bringing చింతించకూడదు. it అది కూడా to విజయానికి చిహ్నమే. Hong Kong for you because you have been especially blessed and it seems your journey is a little bit more easy than the average. And you know, when I was a young, the first time I met Baba in Madhuban, I was a మీకైతే year. చేతిలో Yeah. తిరిగిపోయి అంటున్నారు. And మీకైతే అంత it's తేలిగ్గానే an ఉంది. experience that కానీ I అందరికీ think అంత is తేలిక so కాదు. privileged because నేను I was నేను 20 మొదట్లో years జ్ఞానానికి old వచ్చినప్పుడు and చాలా చిన్నవాడిని. at the time జ్ఞానంలోకి వచ్చిన studying సంవత్సరం Baba తర్వాత was బాబా having దగ్గరికి వెళ్ళాను. any thought బాబా that దగ్గరికి you వెళ్ళినప్పుడు are looking at బాబా Baba అన్నారు, or "మీకు even ఎలాంటి more వ్యర్థమైన just looking at ఆలోచనలు Baba ఉండకూడదు" and say, oh, అన్నారు. నాకు చాలా when ఉన్నాయి you were there, అనుకున్నాను. you probably మరి don't remember, నీకు but you were sitting next to Baba. శరీర అభిమానం ఉండకూడదు అంటే, And నాకు he చాలా ఉంది was అనుకున్నాను. translating in French because I could మీ not speak English. మీరు కూడా అప్పుడు And so Baba gave me బాబా a పక్కనే blessing ఉన్నారు. of courage. And then మరి I asked నాకు Baba, ఫ్రెంచి "Am I చెప్తున్నారు. from నాకప్పుడు Silver ఇంగ్లీష్ Age?" రాదు. నేను And బాబాని అడిగాను, "నేను సిల్వర్ ఏజ్ he నుంచా?" అని just అడిగాను. started laughing. And the way she was trying to డెన్నిస్ translate, సిస్టర్ she was ట్రాన్స్లేట్ laughing, and చేస్తున్నారు. Baba couldn't hear or couldn't understand తను what was నవ్వుతూ my ఉండటంతో question. నాకు నా So he asked ప్రశ్న me to repeat. And I said, "Baba, బాబాకి అర్థం am I అవ్వలేదు. మళ్ళీ from చెప్పు Silver Age? అన్నారు. Because I feel నేను I'm battling a lot." ద్వాపరయుగం నుంచా నేను And ఎక్కువ Baba యుద్ధం was చేస్తున్నాను అన్నాను. he jumped out of the gadi and బాబా put his ముందు two కొంగారు. hands right in front of me. 2 And I చేతులు pulled ముందుకు his పెట్టారు. arm out of his body and he said, కళ్ళు "Nay, పెద్దవి nay, చేశారు. nay." బాబా So నై I was నై like, నై "Okay, అన్నారు. okay." I'm just curious. నో నో నువ్వు సిల్వర్ ఏజ్ కాదు అన్నారు. And కానీ he said, బాబా "No, no, 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 ఒక్క no." తూకు So దూకారు everybody, ముందుకు. so అంటే everybody was ముందు laughing. కొంగారు. And అందరూ I నవ్వారు. said నేను తప్ప. that maybe it was not a good question for Baba. మరి But he gave me a మంచి lot ప్రశ్న of కాదు blessing and ఏమో కాదు victory అనుకున్నాను. కానీ and బాబా strength. And he బ్లెస్సింగ్ said, ఇచ్చారు, "Because దీవెనిచ్చారు. when you నీకు believe." నమ్మకం ఉంది కాబట్టి నువ్వు And it was such a విజ beautiful blessing because విజయుడు I అవుతావు really అన్నారు. అది ఎంతో మంచి దీవెన. మరి మరి ఇప్పుడు ఇది అడుగుతున్నారు. ఇప్పుడు మరి విజయవంతంగానే ఉన్నావా? ఎలా blessing in the ఉన్నావు అని beginning. అడుగుతున్నారు. నేను But it took నాకు many సంతోషంగా years ఉంది. because బాబా మొదట్లోనే నాకు ఆ బ్లెస్సింగ్ ఇచ్చారు. కానీ నాకు కొన్నేళ్లు now I పట్టింది. hear a lot from Brahmins. నేను ఇప్పుడు బ్రాహ్మణుల నుండి ఎన్నో వింటున్నాను. They have children. మరి ఇంకా ఫ్యామిలీలో Sometimes ఉన్నోళ్ళు, they పిల్లలు want to తో chat about ఉన్నోళ్ళు, Baba. They వాళ్ళతో ఈ rapidly these devotees are getting very old and మనీతో very unwell. వీటితో ఛాలెంజ్లు And ఉంటాయి. అందరూ some పెద్దవాళ్ళు lack of అయిపోతున్నారు, courage, ముసలి వాళ్ళు maybe, I don't know, అయిపోతున్నారు. or faith. కొంతమంది And ధైర్యం they find it a little bit కోల్పోతున్నారు. more difficult. కానీ ఇదంతా కొంచెం ఇబ్బందిగా అవుతుంది Thinking, వయసు I మళ్ళిన like వాళ్ళకు. what you said about కానీ serenity. మీరు చెప్పింది నాకు But I'm trying to నచ్చింది. find from you మీ నుండి నేను something తెలుసుకోవాలనుకుంటున్నాను. where everybody ఆ will feel మాటలో victorious. అందరూ విజయవంతులుగా అనుభవం చేయొచ్చు అంటున్నారు. మరి దీది అంటున్నారు, మరి మదర్స్‌లో మాతల్లో చాలా కొంతమందికి ఇబ్బందులున్నాయి. మరి ఒక మాతాజీ కాల్ చేశారు కెనడా నుంచి. మాట్లాడలేకపోతున్నారు. నేను హ్యాపీ, నేను బానే ఉన్నాను, బావ నాతోనే ఉన్నారు అనే చాలా నమ్మకాన్ని వ్యక్తపరిచారు. మరి చాలా ధైర్యం కూడా ఉన్నారు. కానీ
మరి నేను చెప్పాను శరీర ఆరోగ్యం చాలా ముఖ్యం, కానీ బాబాని గుర్తు చేసుకోవాలి అని చెప్పాను. As Baba said today, బాబా ఇవాళ చెప్పినట్టుగా in Baba's love, బాబా ప్రేమలో లీనమవ్వాలి. don't think too much. ఎక్కువ ఆలోచించొద్దు. ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది డ్రామా. You know, I've been noticing that నేను నోటీస్ చేసినట్టు there is such a big reward. న- ఆ, మరి చిన్న త్యాగం But in abundance, చాలా గొప్ప అదృష్టాన్ని ఇస్తుంది. just take it, receive it, తీసుకోండి, not doubt. స్వీకరించండి, దేని గురించి డౌట్ చేయొద్దు. Habit of worrying and doubt and మరి ఇలా worry అయినా డౌట్ పడినా మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది. బాబా ఎప్పుడు చెప్తారు, ఈ రోజు గురించి ఆలోచించండి, ఈ రోజు బాగా ఉండండి. మరి నేను రేపటి గురించి ఆలోచించను ఏమవుతుంది రేపని. మరి ప్లానింగ్ మంచిదే, కానీ Baba is with us, no? బాబా మనతో ఉన్నారు కదా. Mighty Baba. మరి మన బాబాని, ఆల్మైటీ బాబాను గుర్తు చేసుకోవాలి. ఎవరైతే మరి భాగ్య విధాతో, ఎవరైతే మనకి ఈ ఆత్మిక జన్మనిచ్చారో, మనం ఆత్మిక జన్మ తీసుకున్నాం బాబా జ్ఞానం ద్వారా. బాబా బాధ్యతను స్వీకరించారు. బాబా మన కేర్ చేస్తారు, మన కేర్ తీసుకుంటారు. మరి ఇక ధనం దగ్గరకు వచ్చేసరికి అది కొంత ఎలా మనం ధనాన్ని ఖర్చు పెడుతున్నాము, ఎలా మనం చూసుకుంటున్నాం మన ధనాన్ని, మన సంబంధాలని, మన శరీరాన్ని. బాబా అయితే అందరి ఆశలను తీరుస్తారు. వాళ్ళకి ఏమన్నా కానీ వాళ్ళ నమ్మకం ఉండాలి అంతే. నాకు అది నచ్చింది. మరి నమ్మకమే కాదు, సమర్పితమైన బుద్ధి ఉండాలి అంటాం, అది నచ్చింది. మీరు బాబా నుండి తీసుకొచ్చిన భోగ్ మెసేజ్లో నాకు క్వశ్చన్ ఉంది. బాబా అన్నారు కదా మధ్యలో, చివరిలో, మొదట్లో అని. మరి మీ ఐడియా ఏంటి? మరి ఈ మొదట్లో, మధ్య, చివర దానివల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు బాబా? మరి దీది అంటున్నారు, మన అంతర్ ప్రయాణంలో ఈ కలియుగ వాతావరణం ఉంది. మరి బాబా కథ చూస్తే బాబా అలా ఏ జర్నీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మరి ఏం జరిగినా తను ఎలా ప్రతిస్పందించారు బయట పరిస్థితులకి, అది కూడా బాబా గుర్తు చేస్తున్నారు. మరి ఈ కొన్ని రోజుల్లో అమెరికాలో అందరూ ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుందా అని. మరి దాని గురించి ఆలోచించే బదులు బయట పరిస్థితి గురించి, మన అంతర్ ప్రయాణం గురించి ఆలోచించండి. మన మాటలు ఏ మాటలు మాట్లాడాలి, సాకాష్ ఎలా ఇవ్వాలి, మరి మెడిటేషన్ ఎలా చేయాలి, ఇవి చేస్తూనే ఉండాలి. మరి సాక్షిగా ఉండాలి, నిర్మోహంగా ఉండాలి. బాబా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ రెండు కలిపి చూడాలి. అంటే కలిపి చూస్తే మనం బాబాను అడుగుజాడలను ఇంకా తేలిగ్గా అనుసరించవచ్చు. మన ముందు ఈ స్టోరీ ఉంది, కథ ఉంది. మరి మనం దాని గురించి ఆలోచించినప్పుడు దాన్ని ఇంకోసారి నేను ఇంకా పరిస్థితులు, మరి బాబా యొక్క రెస్పాన్సులు అవన్నీ ఇంకోసారి చెప్తాను. ఎందుకంటే ఎరిక్ బాగానే అడిగారు కొన్ని ప్రశ్నలు. చాలా మొదట్లో ప్రశ్నలు ఒకసారి నేను జగదీష్ భాయ్ కాలిఫోర్నియా వెళ్ళాము. మాకు కొన్ని క్వశ్చన్లు బ్రాహ్మణులు అడిగారు. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు జగదీష్ పై ఇబ్బందుల గురించి చెప్తున్నారు. నాకైతే ఏమి గుర్తులేవు, ఉంటాయి, కానీ నేనైతే వీటి గురించి గుర్తులేవు, నాకు ఆలోచించలేదు దాని గురించి. కొంతమంది పెట్టుకుంటారు. ఇబ్బంది అని. మరి ఇప్పుడు ఓకే కదా, ఇప్పుడు ఎందుకు గుర్తుంచుకోవాలి అనుకుంటాను. నాకు మంచి విషయాలు బాగుంటాయి. మరి ఆత్మికంగా కూడా
ఏదైతే మన ఈ ఆత్మిక ప్రయాణంలో వస్తుందో మంచి విషయాలు అవన్నీ గుర్తు చేసుకుంటాను మంచి విషయాలు. మరి ఇబ్బందులు గుర్తు చేసుకోను. మరి కొంతమంది అయితే అన్నీ గుర్తుంచుకుంటారు. అవి ఏవన్నా నాకు గుర్తొచ్చినా గానీ ఏదైనా ఇబ్బంది వాటిని డిలీట్ చేస్తాను. Some moments emerge. మరి కొన్ని అలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. కొన్ని అనుభవాలు, శరీరం యొక్క అనుభవాలు, ఆరోగ్యం కన్నా అనుభవాలు, కొన్ని సెకన్లు గుర్తొస్తాయి. కొన్ని క్షణాలు మరి అంతా అప్పుడు బానే ఉంది. మరి ఎంతమందున్నారు? ఎన్ని పూలొచ్చాయి? వాటిని చూసి నేను అద్భుతంగా సంతోషంగానే ఉంటాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం సంతోషంగా ఉండాలంటే. బాధను తీసుకోవద్దు, బాధను ఇవ్వద్దు అని అనుకుంటాను. So everyone can do that. Right? మరి అందరూ కూడా చేయొచ్చు కదా అలా? Let's celebrate our victory tonight. మనం మన విజయాన్ని మనం సెలబ్రేట్ All right. Sister Celebrate. Gayatri, welcome. విజయాన్ని ఈరోజు మనం పండగలా జరుపుకుందాం అంటున్నారు. పండగ జరుపుకుందాం. గాయత్రి బేన్ అంటున్నారు మైక్ మంచిగా చెప్పారు కదా బాబా ఎలా ప్రతిస్పందించారు మీ Story to ద్వాపరయుగం కథకి all the newer ones. బాగుంది ఇది also వినటానికి because అంటున్నారు. sometimes it's a bit difficult. So But you said it twice. did I? Yes. So, in different రెండు సార్లు చెప్పారు Remember ఈ when కథ you said అంటున్నారు. Baba would be invoking you, Eric, 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 come to the golden age. Eric, 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 come to the golden age. But I do understand the reason you were saying it. But I just thought that if he gave you that blessing, victory is your birthright and connected to బాబా faith, ఆ బ్లెస్సింగ్ ఇచ్చారు అంటే విక్టరీ నీ జన్మ సిద్ధ అధికారం అని that guaranteed victory. ఈరోజు మనం మన Victory is the విక్టరీ యొక్క గ్యారంటీని చూస్తున్నాం. So today, January 15th, ఈరోజు జనవరి 15 victory. And so the secret, the guaranteed. విజయం తథ్యం And could we have the roots and scars? మూల సంస్కారం విజయం తథ్యం. Baba is looking, Brahma Baba looked at his own victory in which బ్రహ్మ బాబా తన విజయాన్ని తను చూసుకున్నప్పుడు Brahma Baba's right to victory was బ్రహ్మ బాబా he felt a respect from Shiv Baba, making him that lucky శివబాబా నుండి గౌరవం అనుభవం చేసిన వెంటనే బ్రహ్మ బాబా positive విజయాన్ని జన్మసిద్ధ అధికారంగా పొందారు. nothing పరమాత్మ పిలుపు వినగానే బ్రహ్మ బాబా అన్ని హద్దులు దాటేశారు. And of course, as Sister Mohini was saying from the Bhog, మోహిని దీది చెప్తున్నారు భోగ్ మెసేజ్ లో in an effort భోగ్ సందేశంలో that we ఏం do చెప్పారంటే and the మనం చేసే ప్రయత్నాల్లో preparedness మనం that did మనం తయారైన విధానంలో situations in the outside world, it was మరి ప్రపంచంలో ఉన్న బయట పరిస్థితుల్లో వ్యతిరేకత ఉంది. మరి బాబా అయితే వ్యతిరేక పరిస్థితులను మార్పును ప్రపంచంలో మార్పును మరి దేశ విభజన ఇవన్నీ ఏవైనా కానీ బాబా మధ్యలో చివరిలో వరకు మరి శివబాబాతో ఉంటూనే విజయవంతమయ్యారు. మరి బ్రహ్మబాబా స్థితి దగ్గరలో ఉంటూ మనం కూడా అర్థం చేసుకోవాలి మరి బ్రహ్మబాబా శివబాబాకి ఎంత దగ్గరగా ఉండేవాళ్ళు అనేది అర్థం చేసుకోవాలి. ఇది చేయటానికి మన స్థితిని బాబా ప్రేమలో లీనం చేసుకోవాలి. అంటే మనం కమల పుష్పంలా అవ్వాలి. దీనివల్ల మనం బయట పరిస్థితులు బయట వైబ్రేషన్స్ మనల్ని సృష్టించవు. బాబా స్వమానం గురించి కూడా మాట్లాడారు. ఆత్మగౌరవం బ్రహ్మ బాబా ఎప్పుడు ఘర్షణలోకి రాలేదు, యుద్ధంలోకి రాలేదు. ఎందుకంటే బ్రహ్మ బాబా శివబాబాకు సమర్పితమయ్యారు. మరి నేను గనక ఆ యుద్ధంలో పడ్డానంటే ఆ ఘర్షణలో పడ్డానంటే మన గౌరవం తగ్గిపోయినట్టే కదా. బ్రహ్మ బాబా శివబాబా ప్రేమలో కలిసిపోయి డ్రామాను చూశారు. మరి బ్రహ్మ బాబా స్వభావం తన సహజ స్వభావం ఏంటంటే బ్రహ్మ బాబా
స్వభావం యొక్క రహస్యం ఏంటంటే తను ఎలా తన స్వభావం ద్వారా తన అంతర్స్థితిని అంతర్స్థితిని స్వభావాన్ని చాలా చాలా గొప్పగా చాలా ఉన్నతంగా ఉంచుకున్నారు తన పవిత్రత ద్వారా. మరి స్వరాజ్యాధికారం గురించి మాట్లాడినప్పుడు స్వరాజ్యం బాబా అన్ని బాధ్యతలు చేస్తూనే తను స్వరాజ్యాధికారిగా ఉన్నారు. అంటే అంతర్ముఖంగా ఆయనకు ఎలాంటి వర్రీస్ ఉండేవి కాదు. ఎప్పుడు వర్రీ లేకుండా, చింత లేకుండా, బయట పరిస్థితులు గురించి చింతించకుండా స్వరాజ్యాధికారి లాగానే ఉండేవాళ్ళు యజ్ఞంలో. I find that very powerful. He was never affected by things happening in తను the ఎప్పుడు and he was never జరిగే విషయాల గురించి situations in the world. ప- And so జరిగిన పరిస్థితుల గురించి, స్థితిగతుల గురించి, దేని గురించి చింతించలేదు. take all of this now and connect it to the quote for tomorrow. And the quote is very simple. Baba was saying to himself, ఈరోజు firm faith that nothing belongs to you. That is ఏది శాశ్వతం కాదు అని నమ్మండి. మన And then he says, faith brings victory. So you have to have that firm faith will bring you victory. And of course, the path would be nothing belongs to you. ఏది నాది కాదు. I felt that Baba is kind of indicating to us, Eric, that in this process of our homework, that maybe we should be looking at this whole movement of the three aspects of time in Brahma Baba's life itself, because we're focusing on his journey so that we can learn. And he talked about we're looking at what he wrote before maybe Baba made contact with him. So we're looking at the past of the inner preparedness that he had. Then we are looking also at the time in his life, at the middling part of his life, say from when, he started building establishment and all of that. And the situations, the responses, his spiritual responses to the realities that he had to face. And we are బ్రహ్మబాబా ప్రతిస్పందనలు జరుగుతున్న విషయాలకు మరి మధ్యలో తన జీవితంలో మధ్యలో జరిగిన విషయాలు. So we're looking at the past reality of his preparedness as the reality of his journey in which he was తన preparing జీవితంలో తను తయారైన విధానం, తను చేరుకున్న స్థితి, తను అవ్యక్తంగా అయ్యారు, మరి నారాయణుడిగా కూడా అవుతారు. But for your homework in relation to the quote, as you are contemplating, as you are reflecting, and as you are journaling, I thought that you should have this thought, to measure what is it that is moving inside of me? What is it that is happening when I'm doing whatever you have committed to, whatever option? And that is experiment with this thing that Sister Mohini said, surrender and victory. What is the connection between surrendering and victory? Because she gave you a blessing today. And she says, one day, everyone will be victorious. That's such a beautiful blessing. One day, everyone will be victorious. So ఒక రోజు అందరూ విజయులు అయ్యే రోజు వస్తుంది, అందరూ విజయులుగా అయ్యే రోజు వస్తుంది అని దీది చెప్పారు. అది చాలా బాగా చెప్పారు. మరి జనవరి 18th, జనవరి 15th వచ్చింది. ఈ రోజు మనందరం విజయులమే. ఆ రోజు వచ్చింది. మనం ఈ పాయింట్స్ రాసే కొద్దీ వీటిని తెలుసుకునేటప్పుడు మనం విజయులం అని అనుభవం చేయండి. ఓం శాంతి. Om Shanti, welcome to Awakened Journey. And
ఆ వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. మరి సిస్టర్ చెప్పినట్టు ఏంజెల్ టచ్ చేసింది మనం. టచ్ అంటే స్పృశించటం. जनवरी का दिन है। सवेरे तो मीठी बाबा की मधुर मुरली सुने। అది జనవరి 18 మురళి, పొద్దున్నే మురళి చెప్పారు బాబా. బాబా నా వేలు పట్టుకొని ఆ మధువనంలో అన్ని వైపులా తిప్పారు. బాబా భోజనం చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నారు. మరి సాయంత్రం ఎవరో వస్తే కూడా కలిశారు. బాబా రోజు అన్నారు, భోజనం ఈ రోజు తొందరగా పెట్టండి అన్నారు. 7:30కే భోజనం చేశారు. మామూలుగా అయితే 8:30కి భోజనం చేసేవాళ్ళు, ఆ రోజు గంట ముందు 7:30కే భోజనం చేసేవాళ్ళు. మరి ఆ భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రం భోజనం క్లాసుకు కూడా వచ్చారు. మరి పిల్లలందరకు తన మధురమైన మురళిని కూడా వినిపించారు. ఆ రోజులో ఉత్తరాలు కూడా రాశారు. మరి సాయంత్రం వచ్చిన ఉత్తరాలు కూడా విన్నారు. రాత్రి మురళి కూడా చదివారు. ఆ రోజు అద్భుతమైన మాటలు, 2 మాటలు. మీరందరూ హిస్టరీ హాల్కి రండి అన్నారు. మురళి మొదలుపెట్టిన తర్వాత బాబా మురళి చివరిలో 3 మాటలు చెప్పారు బాబా. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఈ స్థితిలోనే ఉండండి అని చెప్పారు. ఆ మాటలు చెప్పిన తర్వాత బాబా లేచి తన కుర్చీలోంచి లేచి నుంచొని గేట్ తలుపు దాకా వెళ్ళారు. ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి పిల్లలకు చెప్పారు, పిల్లలు గుడ్ నైట్, నమస్తే, బై బై. బై బై చెప్పారు, విదాయి అన్నారు, కలుద్దాం అన్నట్టుగా అన్నారు. అంటే బాబా ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. అందరు అటెన్షన్ బై బై ఎందుకు చెప్పారు బాబా మాకు అర్థం కాలేదు. చాలా సైలెన్స్ గా ఉన్నాం అందరం. బాబా మౌనంగా తన రూమ్ లోకి వెళ్ళిపోయారు, సైలెన్స్ గా, ఎవరితో మాట్లాడలేదు. బాబా మురళి తర్వాత అయితే గద్దె మీద కూర్చుంటారు మామూలుగా అయితే. ఆ రోజులు మాత్రం బాబా తన బెడ్ మీద కూర్చున్నారు, గద్దె మీద బదులుగా. రాత్రిపూట అయితే మేము బాబా రూమ్ కి వెళ్ళము. కానీ ఆ రోజు నాకు తెలియకుండానే ఆలోచన వచ్చింది, అనిపించింది బాబా దగ్గరకు వెళ్ళి గుడ్ నైట్ చెప్దాము అని. నేను బాబా రూమ్ కి వెళ్ళాను. ప్రకాష్ మణిది అది అండి చెప్తున్నారు. బాబా చూసి అన్నారు, రామ్మా రా అన్నారు. బాబా పిలవగానే చాలా చాలా సైలెన్స్ లో ఉన్నారు బాబా, ఏం మాట్లాడలేదు. ఆ క్షణమే బాబా నా చెయ్యి పట్టుకున్నారు. చెయ్యి పట్టుకుంటూ బాబా అలౌకికమైన దృష్టి ఎంత లోతుగా ఉందంటే ఆ దృష్టిలో ఏముందో చెప్పలేను. 2-3 క్షణాల్లోనే బాబా దృష్టి ఇస్తూ ఇస్తూ
నా మనసు ఎంతో భారంగా అయిపోయింది. దృష్టినిస్తూ ఇస్తూ ఎంతో శక్తివంతమైన లైట్ కరెంట్ నాలో ప్రవహిస్తూ ఉంది బాబా ఇచ్చే దృష్టిలో నుండి. అలా బాబాని చూస్తూనే ఉన్నాను. బాబా యొక్క దివ్య లైట్ స్వరూపం ఫరిస్తాలాగా మారిపోయారు. నేను చూస్తూనే ఉన్నాను. ఆ ఫరిస్తా వంక చూస్తూ నేను మర్చిపోయాను. బాబా నా చెయ్యి పట్టుకొని ఆ చేతిలో ఎంత కరెంట్ ఉందంటే, ఎంత పవర్ ఉందంటే, బాబా నన్ను ఒక సాధనం లాగా నిర్దేశించారు. దాన్నే బాబా అంటారు విల్ పవర్ ఇచ్చాను అని. ఆ చెయ్యి పట్టుకొనే ఉన్నారు. దృష్టి నాతోనే దృష్టి నాకు ఇస్తూనే ఉన్నారు. నేను తేలిగ్గా అయిపోతూ ఉన్నాను. బాబా చెయ్యి పట్టుకొనే ఉన్నారు. నేను బాబా 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 అని పిలిచాను. బట్ బాబా పలకట్లేదు. ఏమైంది బాబాకి? నాకు అనిపిస్తోంది మరి సర్వశక్తివంతుడు బాబా నా ముందున్నారు. సాకార బాబా మాయమైపోయారు. సాకార బాబా మాయమైపోయారు అనిపించింది. మరి బాబా తెలిసినప్పుడు బాబా అవ్యక్తం అయిపోయారు. మేము కూలబడిపోయాము. బాబా రూమ్ లో లైట్ ఉంది. అందరం చాలా నిశ్శబ్దంగా నిలబడిపోయాం. ఎంత తీసుకెళ్ళిపోయారు మన కూడా ఎక్స్పీరియన్స్ లో. బ్రహ్మబాబా చివరి రోజు గురించి ఇప్పటి వరకు ప్రకాష్ మణి దాది మనకు చెప్పారండి. ప్రకాష్ మణి దాదికి ఎలా శక్తిని పవర్ని ఇచ్చారు బాబా చివరి క్షణంలో. తన అనుభవాన్ని మనతో పంచుకున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడుకే మనకు మోహిని దీది చెప్పారు కదా, చివరి ఎలా ఉన్నారు, మధ్యలో ఎలా ఉన్నారు, మొదట్లో ఎలా ఉన్నారని. దానిలో అందుకని ప్రకాష్ మణి దీది చెప్పారు చివరిలో ఎంత సహజంగా వెళ్ళిపోయారు. మనకు అనిపించింది కదా మనం బాబా ముందే ఉన్నట్టు, బాబా శరీరాన్ని వదిలే టైంలో. అంత అద్భుతమైన భావనలు దాదీజీ ఇచ్చారు. మనం కూడా ఉన్నాము. దాదీనే కాదు, మనం పిల్లలందరం ఉన్నాము, వింటూనే ఉన్నాము. ఇది నిజమైన అనుభవం.